హాయ్ చిల్డ్రన్, 4th క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. మనం 4th క్లాస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుంటున్నాం. మాధవ వర్మ లెసన్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుంటున్నాం కదా. 1-2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం నాన్న. ఈరోజు 3-4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుందాం. 3 and 4 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. థర్డ్ క్వశ్చన్ చూడండి. యువకుని తల్లి రాజుతో ఏమన్నది? జవాబు: యువకుని తల్లి రాజుతో, రాజా, వీడు నా సుతుడు, వీడే నా కుటుంబానికి ఆధారం. నిన్న నీ పుత్రుడు వీడిని చంపాడు. నా కుటుంబాన్ని పోషించే వీడు మరణించిన తరువాత ఇంకా నేనెందుకు బతకాలి? నువ్వే ధర్మం చెప్పు అని అన్నది. యువకుని తల్లి రాజుతో ఏమన్నదో మన లెసన్లో చక్కగా చెప్పుకోవడం జరిగింది నాన్న. అదే ఇక్కడ ఆన్సర్ రూపంలో ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. యువకుని తల్లి రాజుతో, రాజా, వీడు నా సుతుడు. సుతుడు అంటే ఇక్కడ కుమారుడు. వీడే నా కుటుంబానికి ఆధారం. నిన్న నీ పుత్రుడు వీడిని చంపాడు. పుత్రుడు అన్న కుమారుడేనన్న. నా కుటుంబాన్ని పోషించే వీడు మరణించిన తరువాత ఇంకా నేనెందుకు బతకాలి? నువ్వే ధర్మం చెప్పు అని అన్నది. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. మాధవవర్మ న్యాయాధికారులతో ఏమి చెప్పాడు? 4th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మాధవవర్మ న్యాయాధికారులతో ఏం చెప్పాడు? జవాబు చూడండి. మాధవవర్మ న్యాయాధికారులకు ఈ బాలుడు మరణానికి కారకుడైన నా పుత్రునికి ఏ శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి అని చెప్పాడు. మాధవవర్మ ఏం చెప్పాడు న్యాయాధికారులతో? మాధవవర్మ న్యాయాధికారులకు ఈ బాలుడు మరణానికి కారకుడైన నా పుత్రునికి ఏ శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి. ఈ బాలుడి మరణానికి నా పుత్రుడే కారణం కదా, అలాంటి నా కుమారుడికి ఏ శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి అని చెప్పి న్యాయాధికారులకి చెప్పాడు నాన్న. ఈరోజు 3 and 4 క్వశ్చన్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో మీ నోట్బుక్లో రాసి చక్కగా చూడకుండా రాయడానికి చెప్పడానికి వచ్చేలాగా ఈ 2 క్వశ్చన్స్ చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నానమ్మా.